హలో హాయ్ నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు చుల్లీస్. ఇవాళ ఏంటంటే ఒక పాత వడ్రానాన్ని ఎట్లా చేశానో చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక చిన్న బేబీ వడ్రానం అండి. ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చేసి సింపుల్గా, ఇది నేను లాస్ట్ టైం వీడియోలో కూడా పెట్టాను, నేను ఎలా చేస్తానో చూడండి అని చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇదేంటంటే ఇలా చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చేసి ఇలా సింపుల్గా చిన్నగా ఒక వడ్రానం లాగా ఉంది. ఈ పిక్ యాడ్ చేస్తాను చూడండి. అది చిన్న బేబీ వడ్రానం అనమాట. తనకి బ్యాక్ ఏం లేదు, ఒక చైన్ ఉండింది ఇంతకుముందు. ఇప్పుడు నేను ఏం చేశానంటే అది ఆ బేబీ వడ్రానాన్ని ఇప్పుడు పెద్ద అమ్మాయికి చేస్తున్నాం అనమాట. అందుకని ఇప్పుడు ఏం చేశానంటే లైట్ వెయిట్లో ఇదే వీటికి ఏం చేశానంటే ఒక బిళ్ళ మధ్యలో సెంటర్లో ఒకటి బొట్టుమాల ఇచ్చేసాను. అదే బొట్టుమాల ఏంటంటే ఇప్పుడు మధ్యలో సెంటర్లోకి ఒకటి పెద్దదిలాగా ఉండాలి అని చెప్పి బొట్టుమాల ఇచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం ప్లెయిన్గా ఉండింది. అంతకుముందు అంతా ఏంటంటే బ్లాక్ పాలిష్ ఇచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చేసారు, అంతే, ఇంకేం లేదనమాట. ఇప్పుడు ఏంటంటే మనం స్టోన్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి పైన కింద అంతా స్టోన్స్ పెట్టి పెద్దది చేసాం కాబట్టి సెంటర్లో కూడా ఏం చేసామంటే ఇప్పుడు ఇక్కడ వాడిన స్టోన్స్ అన్నీ, ఇప్పుడు నేను ఇక్కడ ఏం వాడానంటే వైట్ కింద వాడాను, రెడ్ పైన వాడాను, బొట్టుమాలలు, చిన్న బొట్టుమాలలు. అందుకని సెంటర్లో ఏం చేశానంటే రెడ్ వైట్ ఒక చిన్న బొట్టుమాలది, మళ్ళీ వైట్ స్టోన్స్ ఇవన్నీ ఇక్కడ వాడిన పెద్ద స్టోన్స్ కలిపి ఒక బొట్టుమాల పెద్దది ఇచ్చేసి ఇటు సగం ఇప్పుడు ఆ ఫ్లవర్స్ వేసేసుకున్నాం అనమాట. వేసేసుకొని కింద ఏం చేశానంటే ఇప్పుడు ఇంత ఎక్స్టెన్షన్స్ ఇచ్చేసాను. ఎక్స్టెన్షన్స్ కూడా ఏంటంటే లైట్ వెయిట్లో పెద్దగా కనిపించాలి కాబట్టి అట్లా స్ప్రెడ్ చేసుకున్నాం అనమాట. ఇలా స్టోన్ ఆర్చ్ లాగా ఇచ్చుకుంటూ ఫస్ట్ ఇలా స్టోన్ ఆర్చెస్ ఇచ్చేసుకున్నాను. ప్రతి లాకెట్కి స్టోన్ ఆర్చ్ లాగా ఇక్కడ ఒక స్టోన్ ఇచ్చి లింక్స్ ఇచ్చేసుకుంటూ ఒక స్టోన్ ఆర్చ్ లాగా ప్రతి లాకెట్కి చేసుకుంటే వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ దాకా ఇట్లా స్టోన్ ఆర్చ్ అనమాట. స్టోన్ ఆర్చెస్ చేసుకుంటూ ప్రతి లాకెట్కి పెట్టేసుకొని ఆ ఆర్చెస్కి ఏం చేసామంటే ఆ గ్యాప్ని బట్టి, ఇప్పుడు గ్యాప్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, పెద్ద లాకెట్స్ అయితే గ్యాప్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఫ్లవర్స్ వేయచ్చు. కానీ ఇప్పుడు ఇవేంటంటే మధ్యలో కొంచెం పెద్దగా ఉండి వచ్చే కొద్దికి చిన్నగా అయిపోయినాయి. అందుకని అన్ని లాకెట్స్ పెద్దవి ఫ్లవర్స్ పట్టవు కాబట్టి మధ్యలో ఏం చేశానంటే గ్యాప్ని బట్టి ఇప్పుడు ఫస్ట్ ఇట్లా ఒక పెద్ద ఫ్లవర్ ఇచ్చుకుంటూ ఇంకొకటి అటు ఇటు ఇలా చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసుకున్నాను. గ్యాప్ని బట్టి నేను ఫిల్ చేసుకుంటూ వచ్చానమాట. మధ్యలో ఒక ఫ్లవరు, అటు ఇటు చిన్న ఫ్లవర్స్. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.